ఒక చిన్న కోకూన్ అడవిలోని ఆకుపై వేలాడుతూ ఉండేది. సూర్యకాంతి దాన్ని తాకగా అందంగా మెరిసింది. కొద్ది రోజుల తర్వాత ఆ కోకూన్లో నుండి ఒక అందమైన రంగుల సీతాకోకచిలుక బయటకు వచ్చింది. మొదట తన రెక్కలను ఆడిస్తూ ఎగరడానికి ప్రయత్నించింది. మృదువైన గాలిలో రెపరెపలాడుతూ చుట్టూ చూసింది. అది అలా అడవంతా తిరుగుతూనే ఉంది. అది అలా వెళ్తూ వెళ్తూ ఒక పువ్వు మీదికి వెళ్లి వాలింది. ఆ పువ్వులో ఉన్న తేనెను తాగసాగింది. అడవిలోని ఒక జలపాతం వైపు ఎగురుతూ వెళ్ళింది. అక్కడి నుండి మళ్లీ మరో చోటికి బయలుదేరింది. అది కాంతి తళుకుల మధ్య ఆడుకుంది. అక్కడి నుంచి వెలుతురు దారిని చూపినట్టుగా ముందుకు సాగి చివరకు రంగురంగుల పూలతో నిండిన పెద్ద పచ్చిక బయలుకు చేరింది. ఆ బయలులో ఎరుపు డేసిల, పసుపు డేసిల మధ్య రెపరెపలాడుతూ సంతోషంగా ఎగిరింది. అది రంగురంగుల పూల మధ్య రెపరెపలాడుతూ ఆనందంగా తిరుగుతోంది. అక్కడ మరో సీతాకోకచిలుకను కలుసుకుంది. ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. ఇద్దరూ లావెండర్ పూల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అది ఒక పెద్ద సూర్యకాంతి పువ్వుపై కూర్చుంది. అక్కడి నుంచి బయలంతా దాటి అటూ ఇటూ పూలతో నిండిన మెరిసే నదివైపు ఎగిరింది. నదిమీద ఎగురుతూ తన ప్రతిబింబాన్ని చూసిది. సూర్యకిరణాలు నీటిమీద మెరుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అది తామరలతో నిండిన ప్రశాంతమైన తోటకు చేరింది. గులాబీ తామర పువ్వు రెక్కపై కూర్చుని సాయంత్రపు కాంతిని ఆస్వాదించింది. తర్వాత చిన్న గ్రామం వైపు ఎగురుతూ వెళ్ళింది. అది రెపరెపలాడుతుంటే గ్రామస్తులు కూడా చూసి చిరునవ్వులు చిందించారు. చివరికి జాస్మిన్ పువ్వుపై కూర్చుని సూర్యాస్తమయం బంగారు కాంతిలో మెరిసిన గ్రామాన్ని చూసింది. ఆ చిన్న సీతాకోకచిలుక తన కోకూన్ నుండి బయటకొచ్చి అడవిలో నుండి బయలుదాకా నది దాటి చివరికి గ్రామానికి చేరిన ఈ అందమైన ప్రయాణం ఆనందం, రంగులు, ప్రకృతి సౌందర్యంతో నిండిపోయింది. Please subscribe to my channel for more videos.